హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి యూట్యూబ్ వీడియోస్ని క్రియేట్ చేయకుండానే ఎలా మనం వేరే ప్లాట్ఫామ్ నుంచి వీడియోస్ని కంటెంట్ని డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించగలం అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోస్ మీద ఎవరైతే ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా లాంగ్ ఫామ్ వీడియోస్కి అయితే ఇది పనికిరాదు. సో టాపిక్లోకి ముందుకెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకుని వీడియోని కూడా లైక్ చేసేయండి. ఇప్పుడు షార్ట్ వీడియోసే ట్రెండింగ్గా అయిపోయింది కాబట్టి చాలా మంది షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఒకే వీడియో కొన్ని వేల ఛానల్స్లో పడుతుంది అన్నమాట. ఒకే వీడియో రకరకాల ఛానల్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ రాదా అంటే రావండి. ఎందుకంటే అది వచ్చేసి యూట్యూబ్ యొక్క ప్రైవసీ పాలసీ ప్రకారము ఎవరిదైనా వేరే వాళ్ళ కంటెంట్ మనము సర్టెన్ సెకండ్స్ వరకు యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది యూట్యూబే. సో దీన్ని యూజ్ చేసుకుని ఈ లూప్ హోల్ ద్వారా మనం ఏం చేస్తాము, వేరే ప్లాట్ఫామ్ నుంచి వీడియోస్ని డౌన్లోడ్ చేసి మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో షార్ట్ వీడియోస్ని వేస్తాము. అయితే దీంట్లో ఫస్ట్ ఏమిటంటే మనం టెలిగ్రామ్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, మొబైల్కి సంబంధించిన వీడియోస్ ఇంకా డిఐవై వీడియోస్ ఇలాంటివి షార్ట్ ఫామ్ వీడియోస్ వచ్చేసి యూట్యూబ్లో చాలామంది కొన్ని లక్షల మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటాయి. సో వీటిని ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోగలం అంటే మీరు టెలిగ్రామ్లో ఛానల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను రెఫరెన్స్ కోసం ఇక్కడ నేను ఛానల్ చూపిస్తున్నాను మీకు, టెలిగ్రామ్ ఛానల్. దీంట్లో నుంచి మనం వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ చూడండి మొబైల్స్ ఉన్నాయి, అన్బాక్సింగ్ వీడియోస్. ఇది వచ్చేసి షాప్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ముందుగా ఈ వీడియోస్ని మనకి ఏవేవి కావాలో అన్బాక్సింగ్ వీడియోస్ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో ఇక్కడ ప్లే అవుతూ ఉంది. ఇంకా ఈ వీడియోని మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేసేసుకుంటాం అన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఈ వీడియో వచ్చి మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం ఏం చేస్తామంటే ఎన్ని సెకండ్స్ వీడియో ఉంది అనేది ముందుగా చూసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇది వచ్చేసి 46 సెకండ్స్ వీడియో అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ మొబైల్స్ లాట్స్లో కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ని కూడా మీరు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఫామ్లో అప్లోడ్ చేశారంటే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో దీన్ని ఏం లేదండి, మనం ఏం చేస్తామంటే మీరు ఒకవేళ మొబైల్లో యూజ్ చేస్తున్నట్లయితే దీన్ని ఏదైనా వీడియో ఎడిటర్లో వేసుకొని, కైన్ మాస్టర్ లాంటి వీడియో ఎడిటర్లో వేసుకొని దీన్ని కొంచెము ముందర వెనకాల పక్క ట్రిమ్ చేసేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ డెస్క్టాప్ యూజ్ చేస్తున్నాను, మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ దీని తర్వాత మనము డీటెయిల్స్లోకి వెళ్ళాలి. డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రిమూవ్ ప్రాపర్టీస్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి రిమూవ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మనము సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసేస్తాము. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేశారంటే దీంట్లో వీడియోను ఎవరైతే మెయిన్ ఓనర్ ఉన్నాడో ఈ వీడియో కంటెంట్ క్రియేట్ చేసిన అతని డీటెయిల్స్ అన్ని వీడియో నుంచి వెళ్ళిపోతాయన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియోని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఒరిజినల్గా ఎలా అయితే డౌన్లోడ్ చేశారో అలాగే వేయకండి, దీన్ని ఎడిట్ చేసుకోండి కొంచెము. మనము మొబైల్లో మీరు ఒకవేళ ఎడిటింగ్ చేస్తూ ఉంటే కైన్ మాస్టర్ లాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వీడియో ఎడిటర్స్, ఇంకా చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. దాంట్లో కానీ లేదా డెస్క్టాప్లో యూజ్ చేస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, డెస్క్టాప్లో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. దాని ద్వారా మీరు ఎడిట్ చేసుకొని ఇక్కడ ఏం చేయొచ్చు, ఈ వీడియోని ముందర పక్క కొంచెం, లాస్ట్లో కొంచెం, లేదా మిడిల్లో ఎక్కడైనా మీకు వద్దు అనిపించే ఏదైనా పార్ట్స్ ఉంటాయి కదా. సో అటువంటి పార్ట్స్ని మనము ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి తీయేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి 46 సెకండ్స్ ఉంది. దీన్ని అలా చేసి మనము 20 to 25 సెకండ్స్ ఏదైనా షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాని మీద మంచి ఆడియన్స్ రిటెన్షన్ రావాలి, ఒక షార్ట్ వీడియో వచ్చేసి వైరల్ కావాలి, మంచి వ్యూస్ రావాలి అంటే అది 20 to 25 సెకండ్స్ ఉంటే మాత్రమే దాని మీద మంచి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా దానికంటే ఎక్కువగా ఉంది అంటే దాని మీద ఆడియన్స్ రిటెన్షన్ రాదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కనిపిస్తున్నారు షాప్లో వాళ్ళు. సో ఈ బిట్ మనకు వద్దన్నమాట. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాడు అతని చేతులు, హ్యాండ్స్ అవి కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, అక్కడ కట్ చేసేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అక్కడ కూడా వర్కర్స్ కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా కట్ పెట్టేస్తాం అన్నమాట. దీన్ని రిలీజ్ చేస్తాము, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఈ ఫోన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మళ్ళీ లాస్ట్లో షాప్ పేరు కనిపించింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, కట్ చేస్తాం అన్నమాట ఎండింగ్ వరకు.
ఇంకా మనం ఎడిట్ చేసేటప్పుడే ఈ డౌన్లోడ్ చేసుకున్న ఈ వీడియోలో ఏమైనా వాయిస్ ఉంటే ఆ వాయిస్ని మనం మ్యూట్ చేసి దీని మీద వాయిస్ ఓవర్ చేయడం కానీ లేదా మ్యూజిక్ని యాడ్ చేయడం కానీ ఏదో ఒకటి ఇచ్చేసి మనము మన యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కోసం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వాయిస్ ఓవర్ చేయడం కంపల్సరీ అన్నమాట. మీరు వాయిస్ ఓవర్ చేయకపోయినా దీంట్లో ఆల్రెడీ మ్యూజిక్ ఉంటుంది కదా, వాయిస్ ఉంటుంది కదా, దాన్ని మ్యూట్ చేసి షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు అక్కడ మ్యూజిక్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేశారంటే సరిపోతుంది. సో ఈ విధంగా చేసి వీడియోని మాడిఫై చేసి మనము మన యూట్యూబ్ ఛానల్ కోసం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా చేసి మీరు కాపీరైట్ క్లెయిమ్ రాదు, కాపీరైట్ స్ట్రైక్ అనేది కూడా రాదు. కాకపోతే మీరు ఏం చేయాలంటే వీడియోని ఎడిట్ చేయాల్సి ఉంది, కంపల్సరీగా ఎడిట్ చేయాలి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసామా, మన ఛానల్లో అప్లోడ్ చేసామా అన్నట్లు ఉండకూడదు. ముందుగా మనం ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. సో ఈ విధంగా ఇంకా మొబైల్ అని మీరు సెర్చ్ చేశారంటే ఎక్కువగా మీకు మొబైల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. టెలిగ్రామ్లో దాంట్లో నుంచి మీకు ఏది నచ్చుతుందో ఆ ఛానల్స్ చూసుకొని దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఎడిట్ చేయడము. మీరు కొత్త ఛానల్ ఉందా, మీకు ఒకవేళ కొత్త యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేదంటే యూట్యూబ్ ఛానల్ మీ దగ్గర పాతదే ఉంది అనుకుంటే దాని మీద కూడా మీరు వేయచ్చు, ఎటువంటి టెన్షన్ అనేది ఉండదన్నమాట. సో దీని మీద మీకు కాపీరైట్ క్లెయిమ్ స్ట్రైక్ అయితే ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్. చాలామంది చూసుంటారు మీరు, ఒకే వీడియో డిఫరెంట్ ఛానల్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మెయిన్ ఆ వీడియో ఎవరైతే క్రియేట్ చేసి ఉంటాడో వాడికంటే ఆ వీడియోని కాపీ చేసి వేసి ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీ ఛానల్ మీద రిస్క్ తీసుకోకూడదు మీరు అనుకుంటే కొత్త ఛానల్ క్రియేట్ చేసి షార్ట్ వీడియోస్ మీద ఇటువంటి ప్రయోగం ఒకటి చేసి చూడండి. మీకు ఓకే అనిపిస్తే కంటిన్యూ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. అదేవిధంగా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ మన తెలుగు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.